వర్షాలు వరదలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం రద్దయింది. మంత్రులందరూ జిల్లాలోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి. వర్షాలు వరదలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం రద్దయింది. మంత్రులందరూ జిల్లాలోనే ఉండాలన్నారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మళ్ళీ ఎప్పుడు నిర్వహించనున్నారు సమావేశం? అదేవిధంగా వరదల పరిస్థితి మీద ముఖ్యమంత్రి ఇచ్చిన తాజా సూచనలు ఏమిటి? రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి వరదల ఉధృతి, పడుతున్నటువంటి వరదలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పటికీ అధికారులతోనూ మంత్రులతోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు, అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యం, వరదలు వస్తున్నటువంటి పరిస్థితి. నిజాం సాగర్ సంబంధించి కానీ, ఎస్ఆర్ఎస్కి సంబంధించి కానీ, ఎల్లంపల్లి సంబంధించి కానీ గేట్లు ఎత్తివేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పటికే నిన్ననే ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి వరద ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో 42 గేట్లను కూడా ఎత్తివేశారు. ఈ రోజు కూడా నిజాం సాగర్ సంబంధించినటువంటి గేట్లను కూడా ఈరోజు సాయంత్రం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గేట్లను ఎత్తుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడుతున్నటువంటి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఇప్పటికే మిడ్ మానేరుకు గండిపట్టినటువంటి నేపథ్యం మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ వర్షాలు 27వ తేదీ వరకు, అంటే ఎల్లుండి వరకు కూడా భారీగా తెలంగాణలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండేందుకు కొరకి మంత్రులందరూ కూడా జిల్లాల్లో ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మంత్రులు నిన్న జరగాల్సిన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినటువంటి మంత్రులు రేపు కేబినెట్ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఈ కేబినెట్ సమావేశాన్ని కూడా, రేపు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశాన్ని కూడా రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే వరద ఉధృతి జరిగి ప్రజల్లోకి ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితులు వచ్చిన తర్వాతనే కేబినెట్ సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది.